అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. దీనిలో భాగంగా సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, డైరెక్టర్లుగా పులివర్తి అజయ్, ఎం వెంకటేశ్వర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సూపర్ బజార్ ఎప్పటి నుంచో ప్రజలకు అందుబాటులో ఉందని, మాల్స్ కు ధీటుగా సూపర్ బజార్ ను నూతన కమిటీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. టీడీపీ హయాంలో సూపర్ బజార్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వారు అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ బజార్ ఎండీ సురేంద్రబాబు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, వడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎకల తులసిరావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షులు బండారు మదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, తాతా ప్రసాద్, బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, పప్పు శ్రీను, పులివర్తి బాబు, కన్నయ్య, కపిల్ బాషా, ధర్మ, రాజ్, విమల్ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతశ్చరతి భూతేషు మహాయాం విశ్వమూర్తిషు రుద్రమః బ్రహ్మణి ఋతం వదిష్యామి. మరి డిపిఓ గారు డి శ్రీనివాసరావు గారు, ఉడా చైర్మన్ మరియు జిల్లా జనసేన పట్టాల తులసిరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా, శ్రీ వేమూరి బుజ్జి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ తాతా ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ కొమ్మూరు రవిచంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ ఎద్ది శశికాంత్ భూషణ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ రాజ్ విమల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. బండారు మదన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఆహ్వానితులు మిగతా వాళ్ళంతా వేదికను దిగవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈ ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు చైర్పర్సన్ గా ప్రమాణం చేస్తున్నాను. ది ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు డైరెక్టర్ గా ప్రమాణం చేస్తున్నాను. గారికి నేను ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు సంఘ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మరియు సంఘ బయలాలకు నిబంధనలకు అమృతీనామృతాంబురీ తస్మై బ్రహ్మి యావతీర్వై దేవతాస్తైనాతి పర్యాప్త్యవస్య జిత్తే సర్వమేనతేనాప్నోతి సర్వం జయతి శతమైశ్వర్యం భవతి శతమితి. పంతులు మీరు రండి. ఒకసారి వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళకి గారికి సహకరించాలని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దానికి మెయిన్ ప్రముఖమైన ఇప్పుడు అవసరం ఏంటంటే టంగ్ రోడ్డు, దానికి ఎవరు అవునన్న సాధన. ఇక పల్లబోతు వెంకటేశ్వర్లు గారు ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, వేదికను మీద అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పల్లబోతు వెంకటేశ్వర్లు గారు
చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఈరోజు ఈ సూపర్ బజార్ చైర్మన్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికి కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ముగ్గురు కూడా కష్టపడ్డ వారికి పదవులు వచ్చాయని చెప్పేసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా పల్లపోతు వెంకటేశ్వర గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశాలమైనటువంటి మార్గాన్ని తయారు ఒక ఎత్తు, మళ్ళా పార్టీ నడిపించడంలో ఒక ఎత్తు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, అట్టే ఇంకా చాలా సీనియర్ నాయకులు ఉంటారు. వాళ్ళు కూడా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మన జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని చేయాలంటే అది చేస్తాడా లేదా అని మేము కూడా చేస్తాడని నమ్మకం లేదు. మనకు పదవులు అన్నాము, సీనియర్ నాయకులు ఉన్నారు పదవులు, వాళ్ళు ఇచ్చి మా పదవే మా జనార్దన్. మనకి పదవి లేని వాళ్ళందరికీ ఆయన పదవి ఎవడన్నా మనం అదేందా అంటే జనార్దన్ గారు అంటాం, ప్రోటోకాల్ జనార్దన్ గారు అంటాం. అందువల్ల మనం ఏమి ఇబ్బంది పడకూడదు. మన మిత్రుడు పల్లపోతు వెంకటేశ్వర గారికి వెంకటేశ్వరులు అందరూ ఒకసారి ఏం చేయలేరు కదా, అరే ధైర్యంతో గట్టిగానే చేసాం, బాగానే వచ్చారు, మనకు చాలు, అప్పుడప్పుడట ఇచ్చేస్తుంటే సరిపోద్ది. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పల్లపోతు వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ గారికి, వెంకటేశ్వర గారికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధతకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పార్టీ ఎంపీలకి నాయకులందరికీ కూడా ముందుగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ధన్యవాదాలు. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ఒక ఆర్యవైశ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ, ఎవరైతే తెలుగు ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి పూనుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి అక్కడ అమరావతి, ఇక్కడ సూపర్ బజార్కి ఈ కమిటీ కూడా మంచి పేరు తీసుకునే వచ్చే విధంగా. ఎందుకంటే గతంలో మనం చూసాం, 3 రాజధానులు అన్నారు, నిన్నేమో రాజధాని అనే పదము రాజ్యాంగంలో లేదన్నారు. ఏదో కొత్తగా ఎక్కడో వింత భాషలో ఉన్నటువంటి పదాన్ని తీసుకొచ్చి ఏదో నావికన్ అనేది ఏదో కొత్తగా చెప్తున్నాడు ఆయన. ప్రజలు కూడా ఈరోజు అసహించుకునేటటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. అతని పతనాన్ని అతనే కోరుకుంటున్నాడు. గతంలో 3 రాజధానులు అంటే 11 ఇచ్చారు. ఈరోజు ఏదో మావిగాన్ అంటే ప్రజలకు అర్థం కాక పిచ్చి పట్టింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి, నెక్స్ట్ 29 ఎలక్షన్కి అతనికి 0 ఇవ్వబోతున్నారు. ఇది వాస్తవం. అమరావతి రాజధాని ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి కూడా గర్వకారణం. ఈరోజు మన రాష్ట్రం ఏర్పడి, రాజధాని ఏర్పడి, ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదు, ఈ రాష్ట్రంలో కులాలను రెచ్చగొట్టాలి, మతాలను రెచ్చగొట్టాలి, విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రాష్ట్రానికి ఎవరు కూడా పెట్టుబడిదారులు రాకుండా చేయటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వైసీపీ నాయకులు. అలాంటి వారిని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి ఈరోజు కూటమిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల కలయిక ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ 3 పార్టీల నాయకులు ఇలాగే కలిసి వెళ్ళి మరొక 15 సంవత్సరాలు మనం కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ 3 పార్టీల కలయిక, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా అడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కూటమి నాయకులు, అలాగే శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు, మా వయసులో కూడా చాలామంది అన్నారు. కానీ చిన్నవాడైనా సరే అదొక అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని
అధికారికంగా ప్రకటించడం కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. అలాగే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించి అధికారుల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలని ఎప్పుటాలు బట్టి అడుగుంటే దాన్ని కూడా సాధించిన వ్యక్తి. అదే కాదు, మన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఎన్నో స్థలాలు ఇచ్చారు, మరి వాళ్ళని కట్టమన్నారు. కానీ దాంట్లో ఇప్పటివరకు శంకుస్థాపనలు జరిగినాయి కానీ ఓపెనింగ్లు చాలా తక్కువగా జరిగినాయి. దాంట్లో మా వైశ్యుడు డూండి రాకేష్ గారు మరి ఆ యొక్క విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని, పేరుకి 58 అడుగులు 105 అడుగులు ఎత్తులో కట్టడం జరిగింది. మొత్తం టోటల్ స్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఎమ్మెల్యే గారు ఒక నినాదాన్ని పాటిస్తారు, మా అందరికీ ఒక ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఒంగోలు నియోజకవర్గం. ఎందుకనంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమందరం తెలుగుదేశం పార్టీలకు ఆఫీస్లో పనిచేసేవాళ్ళం. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి, స్టేట్ ఆఫీస్కి దగ్గరగా ఉండేవాళ్ళం. సార్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవింగ్స్లో ఉన్నా, సార్ ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు కానీ అన్ని సందర్భాల్లో మేమంతా అక్కడే ఉండేవాళ్ళం. ఆ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర అందరికీ తెలిసినాయే. కానీ మహానాడు అనే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినప్పుడు ఒక 2 జిల్లాల వాళ్ళని అడిగితే ఏ మాటకు ఆ మాట కొంచెం ఆలోచించారు, జంకారు. కానీ ఎవరిని అడగకపోయినా ఒంగోలులో మేము మహానాడు పెడతాం, విజయం చేసి తీరుతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ముందుకొచ్చిన వ్యక్తి దామచర్ల గారు అన్న సంగతి సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం. మేము ఉన్నాం ఆ రోజు పార్టీ కార్యాలయంలో, ఎంతో డిస్కషన్ జరిగినాయి. పార్టీ కష్టకాలంలో ఉంది, తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ కనబడితేనే భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఎలా చేయాలి మహానాడు అన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్ణయించారు. మహానాడు జరగాల్సిందే, విజయవంతం అవ్వాల్సిందే, ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దాన్ని మనం చూపించాల్సిందే, కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిందే. అంటే దానికి ఊతమిచ్చి ఈ రోజు ప్రభుత్వం రావడానికి, మళ్ళీ ప్రభుత్వం రావడానికి మొదటి మెట్టుగా ఈ ఒంగోలే కారణమైందన్న సంగతి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకోవడానికి ఆనందంగా వ్యక్తం చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఒక నినాదం ఇచ్చారు, అది మీ అందరికీ తెలుసు, కార్యకర్తే అధినేత, కార్యకర్తే అధినేత. అటువంటి కార్యకర్తల్ని ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంతో మంది పెద్ద వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకు సూపర్ బజార్ చైర్మన్ ఇవ్వండి అని అడిగినా, లేదు లేదు, నా కోసం పనిచేసిన పార్టీ సీనియర్ కార్యకర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి నేను ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి ఈరోజు చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారంటే ఆ క్రెడిట్ మొత్తం ఎమ్మెల్యే గారికే వెళ్తుందన్న సంగతి కూడా ఈ సభాముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఆర్యవైశ్యుల్ని అనేక రకాలుగా గతంలో ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎప్పుడు దాడులు జరిగినా కూడా బయటకు వచ్చేవాళ్ళం. పల్లపోతానని మా వెంట రాష్ట్రం మొత్తం తిప్పాం, అటు ఆర్యవైశ్య మహాసభ తరఫున తిప్పాం, ఇటు పార్టీ తరఫున తిప్పాం. ఎప్పుడు కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థ పరుడుగా ఒక పోలా శంకరుడు లాగా మాతో పాటు ఉండి ప్రతి పోరాటంలో ఉన్న వ్యక్తి పల్లపోత అన్నయ్య అన్న సంగతి సభాముఖంగా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. అలబోతన్నా మీ వెనక్కి జరగండి. అందరు భయప్రాంతులు చేశారు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు, అందరు. ఇంకా వైశ్యాస్ అయితే చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అసలు వ్యాపారాల మీద దాడులు చేయించటం, వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తే భయభ్రాంతులు అయిపోయారు. ఆ టైంలో మన ముందు రాకేష్ అయితే స్టేట్ అంతా కూడా ఎక్కడున్నా కూడా ఒక యువకుడిలాగా ఒక 10 మంది మన వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఇందాక చెప్తున్నట్టు ఎక్కువ మందిని వేసుకొని వాళ్ళకి మనోధైర్యం ఇవ్వటం, పార్టీ కోసం ఉండే వాళ్ళందరి దగ్గరికి పోవటం, పలకరించటం, దాదాపు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసి వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు అమరావతిలో 58 అడుగులు ఎత్తుండే పొట్టి శ్రీరాములు దానికి కూడా విగ్రహానికి సూత్రధారి మన దుండు రాకేష్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళందరికీ కూడా చెప్పి ఈరోజు వైశ్యాస్ 100% కూడా మనకి తెలుగుదేశం పార్టీకి చేశారు. వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక ఇబ్బందుల్లో కూడా
అయినా కూడా ఈరోజు పార్టీ మారాలి, ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనకు రావాలి అని చెప్పి ఆయన చేసినది గుర్తుపెట్టుకొని మనకి మన పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలని చెప్పేసి వాళ్ళని అడగటం, ఏదైతే రాకేష్ అడగగానే వాళ్ళు ఒప్పుకొని, అది కూడా మొన్న పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు మనం పెద్దది 58 విగ్రహాలని ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమితోటి ఓపెన్ చేయడం జరిగింది అమరావతిలో. దానికి కూడా మంచి ఆయన చరిత్రతో ఒక గ్రంథాలయం కానీ అవన్నీ కూడా అక్కడ ఒక పార్క్ లాగా చాలా బాగా చేశారు. దాంట్లో సూత్రధారి, దాంట్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నిర్మాత ఒక్కడే వాళ్ళు అవుతారేమో, ఇంకా అన్నీ మన ముందు రాకేష్ చేశాడు. మనస్ఫూర్తిగా ఈరోజు మన దానికి వచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉడా చైర్మన్ రియాజ్ గారు, మన పల్లపోతు వెంకటేశ్వరు కానీ, అదేవిధంగా పురుపర్తి అజయ్ కానీ, అదేవిధంగా ఎంఏ వెంకటేశ్వరు కానీ, ముగ్గురు సంబంధించిన బంధుమిత్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టి, వాళ్ళ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనందరి తరఫున మనకి సూపర్ బజార్ చైర్మన్గా పల్లపోతు వెంకటేశ్వర గారిని ఎన్నుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పురుపర్తి అజయ్ కూడా ఈరోజు 25వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ నాన్న బాబు కూడా ఎప్పటి నుంచో పార్టీకి వాళ్ళ డివిజన్లో కనిపెట్టుకొని ఆ డివిజన్లో ఎన్నో సేవలు అందిస్తా, వాళ్ళ నాన్న కూడా ఇదివరకు కౌన్సిలర్గా ఉన్నాడు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడిగా చేశారు. వీళ్ళంతా పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు, పార్టీ కోసం కష్టపడే వాళ్ళు. అతను కూడా నాని అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదే ఎమ్మ వెంకటేశ్వరులు కూడా 37వ డివిజన్లో మొట్టమొదటిసారి నుంచి కూడా పార్టీ కోసం ఎన్నికలప్పుడు బాగా కష్టపడిన దాని మీద వాళ్ళ ముగ్గురిని ఈరోజు అందరం కూర్చొని సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి ఈరోజు ఈ అవకాశం కల్పించటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మనం గమనించుకుంటే మనకు ఒంగోలు కార్పొరేషన్కి వచ్చేసి ఆ రోజుల్లో 1973లో ఈ సూపర్ బజార్ ఏర్పడింది. సూపర్ బజార్ అనేది అప్పుడు పెట్టారు, పిఐసి సెంటర్లు అదంతా కూడా మన జిల్లాలో అప్పుడు రావటం జరిగింది. అప్పుడు ఫస్ట్ 73లో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు వచ్చే లోపల గవర్నమెంట్ తరఫున 3,13,260 రూపాయలు దానికి గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఆ సూపర్ బజార్ని అభివృద్ధి చేయమని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని అంచెలంచెలుగా తీసుకొని వస్తూ మన 2025, 26 మన బడ్జెట్ దానికి వచ్చే లోపల 6,58,79,000 అంటే 6,58,00,000 వరకు ఈరోజు దాని బడ్జెట్ కేటాయించుకోవటం కానీ, దాని టర్నోవర్ వ్యాపారం పెరగటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మనం కూడా ఇదివరకు చేసిన వాళ్ళు దాతా ప్రసాద్ అవ్వచ్చు, ఇదివరకు చేసిన సూపర్ బజార్ మన వేమూరు బుజ్జి అవ్వచ్చు, అంతకుముందు నామినేని మోహన్రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చేసిన వాళ్ళు కూడా ఒక పద్ధతిగా దాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చేశారు. ఈరోజు దాంతోపాటు దగ్గర దగ్గర మనకి 92,400 పిఎస్సి సెంటర్లు కూడా మన జిల్లాలో ఉన్నాయి. దీనికి మన సూపర్ బజార్కి సంబంధించింది. అదేవిధంగా ప్రస్తుతం సభ్యులు కూడా 3,204 మంది ఈరోజు మెంబర్స్ ఉన్నారు. దీన్ని అంతా కూడా ఇప్పుడు డిపాజిట్ చూసుకుంటే కూడా 1,10,00,000 ఈరోజు ఆల్రెడీ మనకి సూపర్ బజార్ అకౌంట్లో డిపాజిట్ చేసింది. కాబట్టి నేను వీళ్ళని కోరుకునేది ఒకటే, మనం ఇచ్చిన బాధ్యత ఎప్పుడు అనేది ఒకరికి ఒక టైంలో బాధ్యత వస్తుంది. బాధ్యత వచ్చినప్పుడు డేట్లు మారుతూ ఉంటాయి, ఇయర్లు మారుతూ ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు సీట్లో మనం ఏం చేసాం. అదేవిధంగా సూపర్ బజార్కి ఇప్పుడు ఇచ్చిన 1,10,00,000 డిపాజిట్ ఉంది. అదేవిధంగా ఈరోజు సూపర్ బజార్ని ఈరోజు చాలా ఉన్నాయి బయట వచ్చి, ఈరోజు 3 అనేవి వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా సూపర్ మార్కెట్లు రిలయన్స్ వచ్చింది, చాలా బయట మార్కెట్లోకి చాలా కంపెనీలు వచ్చున్నాయి. మనం ప్రభుత్వం తరఫున ప్రజల్ని ఆదుకునే విధంగా, ప్రజలకి కరెక్ట్గా క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేటట్టుగా
మంచిది మనం సూపర్ బజార్ని మెయింటైన్ చేస్తే మనకు పబ్లిక్ అంతా కూడా ఈరోజు సూపర్ బజార్కి వచ్చి తీసుకునే పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఇంకా 10 మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు డీమార్ట్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తున్నారంటే దానికి తగ్గట్టుగా డిస్కౌంట్లు హోల్సేల్గా ఇస్తా దాని ఏదో బిజినెస్ పెంచారు కాబట్టి డీమార్ట్కి చుట్టుపక్కల నుంచి మండలాల నుంచి వచ్చేసి వాళ్ళంతా కూడా డీమార్ట్లో కొనుక్కొని వెళ్తున్నారు 15 రోజుల సరుకులు అట్లా. ఆ బేస్లోనే మన సూపర్ బజార్ను కూడా బాగా చేయాలి, బాగా ఇంప్రూవ్ చేయాలి, బాగా డిపాజిట్లు పెంచాలి, మెంబర్స్ని అందరిని కూర్చోబెట్టుకోవాలి, మెంబర్స్ని అంతా మాట్లాడుకోవాలి. ఇంకా మనం కొత్త రకంగా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చూసుకొని ఈ సూపర్ బజార్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన చేసిన సూపర్ బజార్ చైర్మన్కి ఒక మంచి పేరు 10 మంది మెచ్చుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బయట ప్రోగ్రాం ఉంది, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఉండండి. ఈ చర్చ్ సెంటర్లో మనం అమరావతిని డిక్లేర్ చేసినందుకు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.